హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్నటి వ్లాగ్ ఏం చేశా కదా, దాని తర్వాత ఏమేం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్లాగ్ పెట్టిన తర్వాత ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ అన్న చూస్తున్నారు. ఆల్మోస్ట్ 1 డేకి ఒక 60 మెంబర్స్ చూస్తే 1 అవర్ టైం కూడా రాకుంటుంది ఫ్రెండ్స్. అదేం చూడడమో ఏమో, ఉండనిలేండి, మీరు చూస్తూనే ఉంటారు. కానీ యూట్యూబ్ ఎలా ఉందంటే అసలు చెప్పకూడదు యూట్యూబ్ వాళ్ళ గురించి, అలా ఉంది. సో నాకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను కదా. ఇంకా మీరు కూడా కంగ్రాచులేషన్స్ అని చాలామంది అయితే పెట్టారు. బాగా అనిపించింది నాకు కూడా. కానీ చాలామంది అంటే 3-4 మెంబర్సే లేండి, టైం అయ్యిందా, వాచ్ టైం కంప్లీట్ అయ్యిందా అంటున్నారు. వాచ్ టైము 100 కూడా కంప్లీట్ కాలేదు. మీరు నిజంగా అనుకుంటారా, అబద్ధం అనుకుంటారా? నేను స్క్రీన్ షాట్ పెడితే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అవుతుందా అని పెట్టడం లేదు. నాకు షార్ట్స్ కూడా అంతగా లేదు, టైము చాలా అస్సలు హాఫ్ అండ్ హాఫ్లో కూడా లేదు. అలాగే వాచ్ టైమ్స్ కూడా 100 కూడా కాలేదు. చూడండి ఎన్ని వ్లాగ్స్ పెట్టానో. అస్సలు మెంబర్స్ ఒక్కటే ఉంటున్నాయి, కానీ మళ్ళీ వీళ్ళు చూస్తున్నారా లేదా అనేది మాత్రం అర్థమే కావడం లేదు ఫ్రెండ్స్. మీరు అర్థమైతే దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా? సో తప్పకుండా నేను వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తే బాగా వ్యూ వస్తుంది, మంచిగా చూస్తారు, ఎప్పుడు మీరు ఫ్రీ అవుతారని నేను ఆలోచిస్తూ ఉన్నాను నిన్నటి నుంచి. మీరు ఒకసారి నాకు కామెంట్ చేయగలరు దయచేసి, ఎందుకు అంటే మీరు కూడా నా ఫ్రెండ్స్ అన్నట్లుగా. ఇంకా ఇక్కడ మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా నాకైతే హెడేక్ వచ్చింది. నిన్న వీడియో బ్లర్ వచ్చేసింది. ఒక అక్క కామెంట్ చేసింది వీడియో సరిగ్గా రావడం లేదు చూడు అనేసి. ఆ తర్వాత చూశాను, చాలాసేపు ఏడ్ చేశాను. ఎందుకు అంటే ఎంత కష్టపడి నిన్న వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నా కదా, మళ్ళీ ఈరోజు కూడా బ్లర్ వచ్చింది అన్నీ మళ్ళీ ఒకసారి చెక్అవుట్ చేస్తే నిజంగానే ఏం లేదు, వాయిస్ ఓవర్ తప్ప. మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి ఏమో యూట్యూబే ఏమో నాతో గేమ్స్ ఆడుతుంది 1K అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమో అనేసి నేను చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్. ఇంకా ఏడ్ చేసా కూడా. ఇప్పుడు ఈ హ్యాండ్స్తో పట్టుకొని ఎలా అయిపోయిందంటే హ్యాండ్స్ నొప్పి తీస్తున్నాయి. ఇంకా మనకే కాదులేండి అందరికీ, కానీ నేను కొంచెం ఓవర్గా చూస్తాను అన్నమాట. ఎవరు ఎలా చూస్తారో మనకు తెలియదు. ఇంకా మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ సెట్ చేసేసుకొని మళ్ళీ రికవర్ చేసేసుకొని మళ్ళీ యూట్యూబ్కి పెడితే అది చూడండి, మార్నింగ్ అక్క చెప్పిన తర్వాత డిలీట్ చేశా కదా, ఆ తర్వాత 1కి 10:30కి పెడితే వీడియో 1కి అలాగా మా పిల్లలు వచ్చే టయానికి అయితే ఎక్కింది. సో 3 అవర్స్ పట్టింది. మళ్ళీ నేనేం ఫోన్ వేరేవి చూడడానికే లేదు. ఆల్రెడీ అక్కడ కొంచెం డేటా వస్తుంది కదా, ఇంకా అదే సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా సెల్స్ అన్నీ క్లీన్ చేద్దామాగా అనేసి ఇలా అన్నీ తీసేసి సెట్ చేసేస్తున్నాను. ఎందుకు 5 డేస్కి 6 డేస్కే అస్సలు బూజీ ఎలా పడుతుంది అంటే అలా పడుతుంది ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ ఎడిట్ చేయడానికి 1/2 అవర్ పైగానే పట్టింది. రికార్డింగ్ చేద్దామంటే వర్షం పడుతుంది, ఇంకేమన్నా కొంచెం లోపల చేద్దామంటే అంత ఇంకా మొత్తం
సౌండ్స్ మీకు ఒకవేళ సౌండ్ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి కొంచెం ఏమనుకోవద్దు, ఓకేనా? సో మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది వైరల్ అంటే వైరల్ కాదు, కొంతమంది కన్నా రీచ్ అవుతుంది అనేసి అడుగుతున్నాను. తప్పుగా ఎవరు ఏమనుకోవద్దు. ఎంత అంటే మీకు 10 minutesలో మొత్తం చూపిస్తున్నాను. కాకపోతే నేను 2కి స్టార్ట్ చేస్తే నా పిల్లలు వచ్చేంత వరకు కూడా కంప్లీట్ కాలేదు. 5 daysకి ఒకసారి బూజీ పట్టిపోతుంది. సో ఈ ఇండ్లే అలాగా ఎట్లా నాకేం అర్థం కావడం లేదు. అది కాకుండా ఇలాంటి కలర్స్ అయితే మీరు పూపించుకోకండి మీ ఇండ్లకి. ఎందుకు అంటే ఎప్పుడు బూజీ పడినా కూడా మనకి అంత తెలియదు. ఇప్పుడు మనం ఒక్కసారి డైరెక్ట్గా కొంచెం అలా అబ్జర్వ్ చేస్తేనే అబ్జర్వా అంటే ఒకే విధంగా చూస్తేనే మనకు తెలుస్తుంది, ఆహా బూజీ ఉంది అన్నట్టు. అలా ఉండకూడదు. అలా ఉంటే ఎలా అవుతుందంటే మనం తొందరగా చూసుకోలేము. ఓయమ్మ అక్కడ కొంచెం అంతా గలీజ్ అయిపోయిన తర్వాత చూసుకోవడానికి వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ డన్. చెప్పా కదా నా పిల్లలు కూడా వచ్చేసారు అనేసి. అంత ఇదే అయ్యింది. ఇంకా ఇక్కడ పెట్టేసుకున్నాను బనానాస్, నిన్న నైట్ తెచ్చినటివి. చూస్తూనే నైట్ కూడా అయిపోయింది. పిల్లలు వచ్చేసారు. ఇంకా నేను ఆనియన్స్ అవల్ల తెప్పించుకున్నాను, వెజిటేబుల్స్. ఇంకా ఎందుకులే అనేసి మార్నింగ్ చూసుకుందాంలే అనేసి ఇంకా అలా పనుకొని ఉండిపోయాము. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇంకా కింద ఉన్న సెల్ఫ్లు క్లీన్ చేయాలి. నేను వచ్చేసి తిండి బోతు రాత్రి గుర్తొచ్చింది చిప్స్ ఉన్నాయి నా దగ్గర అనేసి. ఇంకా ఎందుకో ఫ్రెండ్స్ ఈరోజు డైట్ చేద్దాము, రేపు డైట్ చేద్దాం ఇలానే అయిపోతుంది. మళ్ళీ జనవరి కూడా వస్తుంది. జనవరికి డైట్ స్టార్ట్ చేద్దాము, మళ్ళీ జనవరికి ఒక 5 kgs అన్న తక్కువ అయిపోదామన్నా కూడా రావడమే లేదు. ఇంకా నైట్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఏం షూట్ చేయలేదు. ఈ వీడియోస్ వల్లనే ఎడిట్ చేసి మళ్ళీ మామూలుగా అప్లోడ్ చేస్తే అది కనిపించడం లేదు అనేసి చాలా ఇదైతే అయిపోయి ఇంకా ఆ డే మొత్తం ఆ వీడియో ఎడిట్ చేయడానికే సరిపోయింది. ఇంకా ఏం తీయనే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను నా హబ్బీ వెళ్ళి పానీపూరి అంటే దహిపూరి తెచ్చుకున్నాము. అక్కడే తినడానికి చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా నాకు చాలా ఇష్టమైంది. నాకు అన్నీ ఇష్టమే ఫ్రెండ్స్, ఫాస్ట్ ఫుడ్ ఏదైనా సరే ఇష్టమే. ఇంకా ఇలా ఉంది నా రొటీన్. ఇంకా నా హబ్బీ తను ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్లలో చూపించేస్తూ ఉన్నాను. ఒకసారి మంచిగా పరిచయం చేద్దాము అనుకున్నాను, కాకపోతే ఇంకా అలా అయిపోతూ ఉందన్నమాట. ఇంకా మా ఆసిఫ్ నేను వీడియో తీసి ఆ గ్రూప్లో పెట్టాలంట. వీడు ఓన్లీ వీడియో కోసమే ఏం చేస్తున్నాడంటే వీడియో కోసమే చదువుతున్నాడు. ఆ వీడియో అయిపోయిన తర్వాత బుక్స్ పెట్టేస్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు తీసి పెట్టాలి అంటే వీడే రెడీ అయ్యి వీడియో ఓపెన్ చేసుకొని చదివినట్టు చదువుతున్నాడులేండి. చదివి నాకు తెలియదు ఇలా చేస్తున్నాడు అనేసి ఇలా బంద్ చేసేసుకొని గ్రూప్లో పెట్టేసుకున్నాడు వీడియో. ఇంకా ఆ డే మార్నింగ్ 3 days వ్లాగ్ ఇది మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి అనుకొని ఇలా షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఆయిల్ అయిపోయింది. ఇంకా దోశలేనా ఎప్పుడు అనవద్దు. నా పిల్లలు మీరు 1 month దోశలు పెట్టండి, మళ్ళీ నెక్స్ట్ డే ఏమన్నా కావాలా టిఫిన్కి ఇడ్లీ వడ పూరి చపాతి అన్నా కూడా నా పిల్లలు దోశనే అంటారు. నా పిల్లలు కానివ్వండి, నా హబ్బీ కానివ్వండి, నిజంగా అసలు. అందుకనేసి ఈసారి గ్రాసరీ హాల్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. దాంట్లో ఎక్కువ ఏమేమి తెచ్చుకుంటాను అనేది కొంచెం మంత్లీ ఒక్కసారి తెస్తాను నేను ఏదన్నా సరే. 1 or 2 timesలో నేను అన్నీ తెచ్చి పెట్టేసుకుంటాను ఇంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తము. ఇంకా ఆయిల్ అయితే 4 monthsకో 3 monthsకో పెద్ద క్యాన్ తెప్పించుకుంటున్నాను. ఈ మధ్యలో ఫస్ట్ ఏమో ఈ మామూలుగా ప్యాకెట్ తెప్పించుకునేదాన్ని. అప్పటికప్పుడు అయిపోతుంది, మనీ ఉంటుంది లేదు కొంచెం చూసుకోవాలి కదా, అందుకు ఉన్నప్పుడే తెప్పించుకుంటాను. ఇంకా నాకు ఆసరికి వస్తుంది మార్నింగ్ లేచి ఇలా వర్క్ చేయాలి అంటే. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసారు కదా, దోశలు ఎందుకులే మళ్ళీ చూపేయడం అని చూపేయలేదు, తప్పుగా అనుకోవద్దు. ఇంకా ఆఫ్టర్నూన్కి చెప్పా కదా గ్రాసరీ అంతా అయిపోయింది అనేసి. దానికోసము మా వారు పప్పు చట్నీ సాంబార్ బయట నుంచే తెచ్చారు. నేను ఓన్లీ రైస్ ఒక్కటే ప్రిపేర్ చేసా. ఆ తర్వాత ఈరోజు గ్రాసరీకి వెళ్ళాలి. మంచిగా వీడియో మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి